భలే టెక్నిక్ గా అల్లేస్తున్నావు పార్వతి. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అల్లడం రాలేదు. ఇది మన బ్రహ్మ విద్యన సన్నమ్మాయి గారు. ఇదిగోండి, ఇట చూడండి. 2 మల్లె ముగ్గలు అట్టుకొని ఇటొకటి అటొకటి ఎట్టి ఇట్ట ఒక సుట్టు సుట్టి ఇలా లాగాలి. అంతే. అంతేనా? అలా చేస్తే దారం నుండి ఊడిపోవా? ఊడిపోవు, విడిపోవు. సిన్నమ్మ గారు, మా రంగమ్మవ్వ మల్లెపూల మీద చిన్న కథే చెప్పింది. ఏంటది? ఎడమొహం పెడమొహం ఎట్టుకున్న ఆలు మొగలైనా మల్లెపూల చేతిలో సెట్ అయిపోతారట. నువ్వు నవ్వుతున్నావు గాని నాకైతే నవ్వు రాలేదు. కాస్త నాకు అర్థమయ్యేట్టు చెప్పు పార్వతి. పెళ్ళైన వాళ్ళు మీరే అర్థం చేసుకోవాలా, నానెట్ట చెప్పేది. సిగ్గెత్తుంది అమ్మాయి గారు. అబ్బో, ఇలా కూడా ఉంటుందా? చిన్న సితక గొడవలు పడే మొగుడు పెళ్ళాలు కూడా పూలు చూస్తే శాంతిస్తారట. ఇల్లాలు తల్లో మల్లెపూలు ఎట్టుకుంటే ఆ అమ్మ కొంగట్టుకునే తిరుగుతాడట మొగుడనేటోడు. భర్తే భార్య జడలో పూలు పెడితే అంతకన్నా అదృష్టం ఆనందం ఏ ఉంటుందమ్మాయి గారు? ఏంటి భారతి పూలు వెళ్తున్నావు? ఎవరు పెట్టుకుంటారని? మీ సేత 3 మల్లెలైనా ఎట్టించుకోవాలని సిన్నమ్మాయి గారు అల్లమన్నారు శనబాబు గారు. ఏంటేంటేంటేంటేంటేంటి? నేను మల్లెపూలు అది ఐశ్వర్యలో పెట్టాలా? చూసావా పార్వతి, కప్పల నోరెలా తెచ్చాడు. అయినా మీ చిన్న బాబుకు తల్లో పూలు ఎలా పెట్టాలో తెలియదు కదా. హలో, మహి ఎక్కడ? పెళ్లి కాకముందు రీటా చామంతి పువ్వు, సరోజ రోజా పువ్వు, రేఖ కనకాంబరాలు నాతోనే బాబు కాస్త పూలు పెట్టిపోని బతిలాడుకున్నారు తెలుసా? అన్ని పూలు పెట్టావు కానీ మల్లె పూలు పెట్టలేదు కదా మావా.